రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు వి విజయ్ కుమార్, ఎంఎస్ అగ్రికల్చర్ ప్లాంట్ పెథాలజిస్ట్, పుష్పాంజలి అగ్రి ఇన్పుట్ టెక్నాలజీస్, కర్నూలు నుంచి వస్తున్నాను. ఈరోజు మనం ఖమ్మం జిల్లాలో ఉన్నాము. ఈ పొలము మనకు ఒక మంచి నిజాన్ని చూపించింది. అదేంటి అనేది మనం రైతుతో అడిగి తెలుసుకుందాం. రైతన్న నమస్కారం, మీ పేరు ఊరు ఏంటి? చెరిపురం సార్. చెరిపురం. మీ పూర్తి పేరు? బాల. బాల. ముఖ్య బాల. మనం ముఖ్య బాల గారి పొలంలో ఉన్నాము. ఇప్పుడు ఇది మీరు 4 ఎకరాల బిట్ అన్నారు. మన మందులు ఇప్పటికి 4 సార్లు వాడామన్నారు సార్. అప్పుడు మొత్తాన్ని విడిచిపెట్టేసిన తోట అంటే డిసెంబర్ లో మీరు వదిలిపెట్టారా? ఇప్పుడు సార్ ఇప్పుడు తీసుకొచ్చి మనం 18 రోజులు. డిసెంబర్ లో ఏంటి పరిస్థితి? తోట పరిస్థితి ఏంటి డిసెంబర్ లో? మొత్తం ఎర్రగా ఉండే, మొత్తం మాబర ఉన్నట్టు ఉంది. అంటే మందులు వాడినావా లేదా? లేదు మందులు వాడినాక కూడా అట్లే ఉంది. వాడినా కూడా అట్లే ఉంది. ఇప్పుడు సార్ ఎక్కడ మనం వెళ్ళాయని చెప్పింది కాబట్టి ఇక మా దొరగారు ఉన్నారు కదా, ఇక ఆ తోట మందు చెప్తాడు. అది సార్ ఎవరు వచ్చిరట, అది అడగమంటే ఇక రోడ్డు మీద వచ్చి చూపించినాం. చదువులన్న ఫోన్ చేసి వెళ్ళిపెట్టి సార్ చూపించినాం. ఇప్పుడు 4వ డోసు అవుతుంది మనం కొట్టి. రైట్. అంటే ఆ రోజు నువ్వు మందులు కొట్టుకుంటూ వచ్చినావు సెప్టెంబర్ నుంచి. మొక్క ఎదగలే, నల్లి పడిపోయింది. ఎంత ఖర్చు పెట్టింటావు మరి అప్పటి వరకు? ముందా ఇప్పుడు ఏంటి సార్? ముందు బాగానే 5-6 లక్షలు అయినా. 5-6 లక్షలు ఖర్చు పెట్టినా గానీ తోట వదిలేసుకోవాలనే పరిస్థితి ఉండే పొలం. ఇడిచిపెట్టేసిన మొత్తానికి. ఇడిచిపెట్టి ఎన్ని రోజులే సార్ పరిచయంగా? అప్పుడు 20 రోజులు అయింది. ఇడిచిపెట్టి 20 రోజులు అయినాక మనం పరిచయం అయినాం. రైట్. మొత్తం ఎండిపోయిన తోట ఎర్రగా ఉండే. ఇప్పుడు సార్ వచ్చింది కాబట్టి 4 డోసులు ఇచ్చినాం. ఇప్పుడు కొద్ది తోట మాత్రం మంచిగా ఉంది. సరే. ఏ ఊరు? మండలం. ఇప్పుడు నీ తోట ఎలా ఉంది? మొత్తం నల్లి బట్టి ఎర్రగా ఉంది. ఎదుగుదల ఉందా? ఏం లేదు సార్. ఈరోజు డేట్ చెప్పు. ఈరోజు 19వ తారీఖు. 20వ తారీఖు 1వ నెల 2026 సోమవారం రోజు నుంచి మందు స్ప్రే వాడుతున్నావు. ఓకేనా? నీ తోట ఎదుగుదల, కాపు, పూత మంచిగా వచ్చేటట్టు ఉండాలి. సరే. సార్ ఒకేసారి 4 ఎకరాలు వాడమన్నాడా, కొంచెం వాడమన్నాడా? 1 ఎకరమే వాడని చేయమన్నాడు. ఎందుకు చెప్పింటారు చెప్పు? నీకు నమ్మకం కావాలని. నాకు నమ్మకం సార్. మళ్ళీ చెత్త రంగంలో దిగాలంటే ఒకటేసారి దిగుతా, లేకపోతే ఎకరం మళ్ళీ దిగను చేయను. చెత్త మొత్తం చేస్తాను దిగిన సార్. 4 ఎకరాలు కొట్టేసిన కొద్ది కలా ఉంది కొద్ది. ఇప్పుడు బాలాగారు చెప్పిన ప్రకారము డిసెంబర్ నెలల వరకు అతను 4 ఎకరాలకి 5 నుంచి 6 లక్షలు ఖర్చు పెట్టాడు. కానీ పరిస్థితి చేతిలో లేదు. మొక్క వదిలేద్దాం అనుకుని 20 రోజులు అయ్యాక మన ఖమ్మం సార్ కైసరి గారు రైతుతో కన్సల్ట్ అయ్యి కాపు రాదు ఎందుకు కొడుతున్నారు కూడా చెప్తున్నారు సార్. రైతుతో కన్సల్ట్ అయ్యి ఆ రోజు కూడా 1 ఎకరాకి, అంటే మన కంపెనీ పాలసీ ఎట్లుంటదంటే రైతుకి నిజాన్ని చూపించాలా. రైతుకి నిజాన్ని మనం చూపించుకొని రైతు మనసు అబ్జర్వ్, దాన్ని గమనించాకనే మందులు అమ్మాలనే ఉద్దేశంతో ఉంటాం మనం. రైతుకి ఎప్పుడు అమ్మాలి, పక్కకి వెళ్ళిపోవాలి, ఈ స్ప్రేయింగ్ అది, ఆ స్ప్రేయింగ్ అది, ఆ స్ప్రేయింగ్ అది, మందులు మార్చే వ్యక్తిత్వం ఉన్న కంపెనీ కాదు ఇది. సరే. రైతు ఇప్పుడు గత 17 రోజుల నుంచి 4 సార్లు వాడాడంటే ఆ మందులు ఏదో కనుక్కుందాం మనం. మీరు ఏ మందులు వాడారు 4 సార్ల నుంచి? సార్ ఫస్ట్ ఇప్పుడు ఇది రాసింది సార్, న్యూ పవర్ ప్లస్. దాన్ని చూసినారా మీరు? మందు ఎట్లుంటది? వాసన బాగుంటది సార్. ఇది అంటే కెమికల్ లాగా అనిపించింది. కెమికల్ లాగా అంటే చెడు వాసన వచ్చిందా? కుళ్ళిన వాసన వస్తుంటది. కుళ్ళిన వాసన వస్తుంది. రైట్. మొత్తం మురిగిపోయినట్టు. మురిగిపోయిన వాసన, కుళ్ళిన వాసన వస్తుంది సార్. ఆర్గానిక్ మందు. దాని తర్వాత బయోబి ఇది ఇచ్చింది సార్. అది బయోగ్రీన్ యాక్టివా. నీకు ఫస్ట్ స్ప్రేయింగ్ కి నీకు మా పంట పొలంలో గానీ మొక్క పైన గానీ మార్పులు ఏమైనా గమనించావా? చిగుర్లు లేతగా రావడం? ఇది కొట్టినప్పుడు కొంచెం బలిగింది. ఇది కొట్టేటప్పుడు స్టార్టింగ్ లో అంటే పేషెంట్ తగ్గింది, జ్వరం తగ్గింది. జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ ఇది కొడితే కొంచెం ఉన్న మొక్క కొద్దిగా గుబ్బ ఉన్నది, గ్లూకోజ్ ఎక్కిస్తాడు, ఇడ్లీ తింటున్నాడు, మంచిగా ఉంది. అట్లా వయసుకు వచ్చింది మొక్క, ముసలిదైనది. ఈ రోజు పరిస్థితి చూస్తే మొత్తం అన్ని మొక్కల్లో నీట్గా కొమ్మలు ఫామ్ అయ్యి మొగ్గ ఉంది, పూత ఉంది, పిందె ఉంది, కాయ కూడా కనిపిస్తుంది అక్కడ. అంటే ఇవన్నీ ఈ 2-3 వారాల్లో జరిగిన మార్పులే. 18 రోజుల్లో జరిగింది సార్. అప్పుడు ఏం లేదు, మొత్తం మాబర ఉన్నట్టు. మళ్ళీ ఏమని దోస్తులు ఉంటారు కదా నీ చుట్టుపక్కల, మంచి తీసుకొచ్చినావని అంటారే. ఇప్పుడు చెప్తున్నా వాళ్ళ కంటికి ఇంకా సరిగా అవ్వలేదు సార్. ఇవాళ ఒక్కడు చెప్పిండు మనకి, పోతా తోట తిరిగింది అంటుండు. అంటే ఎందుకు కొడతానని ఆలోచన మీద రైతు మొన్న కూడా చెప్పాను, బంచినాలు ఇచ్చినాం ఈ బాటిలు, ఇంకేం కాస్తుంది అన్న, నేను కొట్టనని మందు కూడా అంటాడు. సరే కొట్టకపోతే ఒక మనం ఇచ్చి పెడదాం. నేనైతే దిగిన అన్ని డబ్బు పెట్టినా 2 లక్షలు పెడదా అనుకున్నా. నేను ఇప్పుడు మళ్ళీ సార్ పరిచయం నీకు ఉపయోగపడినాయి కదా? మంచిగా సార్. మరి ఇప్పుడున్న మొక్కను మనం ఎలా నిలబెట్టుకోవాలా? ఈ మంచి కాపు మీద మంచి చేసుకుంటా రావాలి. ఇప్పుడు మరి మందులు మారద్దామా? మనం మంచి పని చేసే మందులే వాడుకుందామా?
పని చేసేదే చేయాలి సార్. మారితే మళ్ళీ ఎట్లా ఉంటది? మారిస్తే మళ్ళీ దేవునికి ఎరకాది. అది పోతే దేవుడు చెప్పినాడు పని చేస్తుంది అని. ఇప్పుడు ఇది ఫస్ట్ మనం భోజనం పెట్టిండు పల్లెంలా, ఇది పెట్టిందని మనం ఇచ్చి పెడితే అది పోతుంది. తల్లి కూడా దొరకదు తర్వాత. అది ఉన్నవసరం చెప్తా. బాలా గారు చాలా కరెక్ట్ గా సూట్ అయిన మాట అన్నాడు. దేవుడు భోజనం పెట్టినాడు, ఇప్పుడు దాన్ని మనం మనస్ఫూర్తిగా ఆస్వాదించాలా. అదే భోజనం పల్లెంతో పోవాలా మనం. ఇదే రకంగా ఇంకా 20 రోజులు మంచిగా ఉంటుంది సార్ తోట. ఇప్పుడే కదా వచ్చేది. మన వాటర్ కూడా ఫుల్ గా ఉంది. 18 రోజులు కొట్టిన మందులకి నీకు పూత కాయ పడ్డదా? అప్పుడు ఏం లేదు సార్, మొత్తం ఎండిపోయినాయి. అంటే ఈ కాయలే ఇప్పుడు ఈ ఉన్న కాయలే, మొన్న కోసింది వచ్చిన కాయ, ఇది కూడా కొట్టిన కానుంచి చూస్తే నీకు పండుకాయ ఈ ముదిరికాయ అప్పుడు ఉండే దాటికి పచ్చికాయ ఇప్పుడు లేత ఇవి చూడు, ఇవన్నీ సూదులు దిగుతున్నాయి. అదే ఇప్పుడు ఇప్పుడే కదా సార్, ఇప్పుడు గుండెలు అది మొక్క అన్ని వైపులా మొత్తం కొత్త కొమ్మలే, కొమ్మలు ఏర్పడి ఈ కొమ్మ ఏర్పడి మళ్ళీ ఈ కొత్త కొమ్మలు ఏర్పడుతున్నాయి. దిగుబడి పెంచేటివి ఈ కొమ్మలే అయ్యే సార్. ఈ హైట్ కాదు, ఈ చేతులు దిగుబడి పెంచేది రావాలి మనకు. ఈ కనుపులు చూడండి, మీరు బాగా సాగిన పొలంలో ఈ కనుపులు డిస్టెన్స్ చూసుకోండి, ఇంచున్నర వస్తుంది. బయలు కొడితే బార్ వస్తుంది. అది ఏంటంటే పూత కొన్ని రాలిపోతాయి, కొన్ని వస్తాయి, కొన్ని రావు కూడా రావు కూడా ఆకులే పడతాయి. అదే సో మరి ఇప్పుడు మనము కొద్దిగా ఆలోచించుకుంటే బాగా వెనుకబడిన పంటని కూడా మనము 4 స్ప్రేయింగ్ లో మీద కొట్టి మార్చుకోగలిగినాము. మొత్తం రిజల్ట్ చూపెట్టా సార్. సో రైతులకు చెప్పేది ఏమంటే, నేను ఈరోజు కూడా కాయ తెంచుకున్నాక నెక్స్ట్ కోతకి వెళ్ళాలన్నా, లేకపోతే మొక్క పెరిగి పూత రాలేదన్నా, కాయ నిలబడట్లేదన్నా, కాయ సెట్ కావట్లేదన్నా, ఈ రోజు కూడా మనం ఫోటో వీడియోలు షేర్ చేస్తే మేము దానిని చూసి ప్రోటోకాల్ డిజైన్ చేయడం జరుగుతుంది రైతులకు. మీకు నమ్మకం ఉంటే అంత వాడచ్చు, లేకపోతే 1 ఎకరా వాడు చూడమని చెప్తాం ఈరోజు కూడా మేము. రైతండి, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.